హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం క్రిప్టో కాయిన్స్ని అనాలిసిస్ చేసి బుల్ రన్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. బుల్ రన్ అంటే తెలియకుండా చూడండి, అందరికీ తెలిసే ఉంటుంది. బుల్స్ అంటే అందరికీ తెలిసిందే. మార్కెట్ని పైకి ఎవరైతే తీసుకుంటా ఉంటారో వాళ్ళని మనం బుల్స్ అంటూ ఉంటాం. ఆ బుల్స్ రన్స్నే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఎక్కడ క్యాప్చర్ చేయొచ్చు అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక మంచి బుల్ రన్ అనేది. చూడండి ఎంత మంచి బుల్ రన్, ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేసామో చూద్దాం. చూడండి ఇక్కడ అక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంత పర్సెంట్ చూడండి, 41%. క్రిప్టో కాయిన్స్లో మీరు 41% క్యాప్చర్ చేశారు అంటే 10% లెవరేజ్ పెట్టుకొని 10x లెవరేజ్ పెట్టుకొని తీశారంటే ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే ఊహించుకోండి ఇంకా. ఓకే, అలానే ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇంకో బుల్ రన్ చూడండి, ఇంకో బుల్ రన్ ఇక్కడ ఉంది. చూడండి ఎంత మంచి బుల్ రన్. అలానే ఇంకో బుల్ రన్ ఉంది ఇప్పుడు పక్కలో. ఓకే, ఇలాంటి బుల్ రన్స్ని మనం క్యాప్చర్ చేయడమే మన గోల్. ఈ వీడియోలో మనం కాయిన్స్ని అనాలిసిస్ చేసి ఇలాంటి బుల్ రన్స్ ఎక్కడ ఫామ్ అవ్వచ్చు, ఎక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది. మీలో ఇంకా ఎవరైనా ఫారెక్స్లో, క్రిప్టోలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోలేదు అని అనుకుంటే, మాకు ట్రేడ్ చేయాలని ఉంది, ఇక్కడ కానీ అన్ని మార్కెట్స్లో ట్రేడ్ చేద్దాం, ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉన్నాయన్నమాట. క్రిప్టోకి అలానే ఫారెక్స్కి మా సంబంధించిన లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకున్నారు అంటే మీకు మేము స్ట్రాటజీ వీడియోస్ అనేటివి ఇస్తామన్నమాట. ఫ్రీగా స్ట్రాటజీ వీడియోస్, అలానే లైఫ్ టైం టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ ఇస్తామన్నమాట. మీకు అక్కడ ఏం డౌట్స్ ఉన్నా కానీ మేము అక్కడ మీకు క్లారిఫై చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా మీరు మా లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకునే దానికి మీకు ఇలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. క్రిప్టో బుల్ రన్ మనకి మన మార్కెట్స్లో, మన ఇండియన్ మార్కెట్స్లో, అలానే ఏ మార్కెట్స్లో ఎలా అయితే మార్కెట్ క్యాప్స్ ఉంటాయో, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని, అలానే క్రిప్టో కాయిన్స్లో కానీ మార్కెట్ క్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మీకు అందరికీ తెలిసిన విషయమే. లార్జ్ క్యాప్ కంపెనీస్లో మీకు రిస్క్ తక్కువగా ఉంటుంది, మిడ్ క్యాప్ కంపెనీస్లో మోడరేట్గా ఉంటుంది, అలానే స్మాల్ క్యాప్ కంపెనీస్లో హై రిస్క్ అనేది ఉంటుంది. మీకు తెలిసే రిస్క్ బట్టి మనకు రివార్డ్గా వస్తుందని మీకు తెలిసిన విషయమే. ఓకే, దీన్ని బట్టి మనం స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, అలానే లార్జ్ క్యాప్లో, ఈ 3 క్యాప్స్లో ఉండే కాయిన్స్ని మనం అనాలిసిస్ చేసేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనేది కానీ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్లీ మనం లార్జ్ క్యాప్ గురించి మాట్లాడుకున్నాము అంటే, మనకు క్రిప్టో కాయిన్స్లో లార్జ్ క్యాప్ కాయిన్స్ అని వేటిని అంటామంటే ఓవర్ $10 బిలియన్, $10 బిలియన్ కంటే ఎక్కువ ఏదైతే మార్కెట్ క్యాప్ ఉంటుందో వాటిని మనం లార్జ్ క్యాప్ క్రిప్టో కాయిన్స్ అని అంటాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిట్ కాయిన్లో ఎంత ఉందో చూడండి, మార్కెట్ క్యాప్ అనేది చూసుకున్నారా, ఎంత ఎక్కువ ఉందో చూడండి. $10 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది, కాబట్టి దీన్ని మనం వచ్చేసి లార్జ్ క్యాప్ క్రిప్టో కాయిన్ అంటాం. అలానే ఇథీరియం, ఓకే, బిఎన్బి, ఇవన్నీ వచ్చేసి మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. లార్జ్ క్యాప్ కాయిన్స్, లార్జ్ క్యాప్ క్రిప్టో కాయిన్స్. అలానే మనం ఇప్పుడు మిడ్ క్యాప్ క్రిప్టో కాయిన్స్ గురించి మాట్లాడుకున్నామంటే, మిడ్ క్యాప్ వచ్చేసి $1 బిలియన్ to $10 బిలియన్ మధ్యలో ఉండే వాటిని వచ్చేసి మిడ్ క్యాప్ క్రిప్టో కాయిన్స్ అని అంటాం. $1 to $10 బిలియన్ మధ్యలో ఉండే వాటిని మిడ్ క్యాప్ క్రిప్టో కాయిన్స్ అంటాం. అలానే స్మాల్ క్యాప్ అంటే ఏంటంటే లెస్ దాన్ 1 బిలియన్ ఉన్నాయంటే వాటిని వచ్చేసి స్మాల్ క్యాప్ అంటాం. ఓకేనా, లెస్ దాన్ 1 బిలియన్ ఉన్నాయంటే స్మాల్ క్యాప్ అని అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లార్జ్ క్యాప్ అంటే ఓవర్ $10 బిలియన్, $10 బిలియన్ కంటే ఎక్కువ ఉండాలి. మిడ్ క్యాప్ అంటే 1 to 10 బిలియన్ మధ్యలో ఉండాలి. అలానే స్మాల్ క్యాప్ అంటే లెస్ దాన్ 1 బిలియన్ ఉండాలన్నమాట. ఇదే అనమాట మనకి క్రిప్టో కాయిన్స్లో మార్కెట్ క్యాప్ అనేది. అలాగా ఫస్ట్లీ మనం లార్జ్ క్యాప్ బిట్ కాయిన్లోకి వెళ్దాం. బిట్ కాయిన్ చూద్దాం. చూడండి, ఓకే, బిట్ కాయిన్ చార్ట్ ఇది చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ నేను సపోర్ట్ లైన్స్, ట్రెండ్ లైన్స్ అన్ని డ్రా చేస్తున్నా, జోన్స్ అన్ని డ్రా చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుల్ రన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీవియస్గా బుల్ రన్స్ నాకు మీరు చూపించాను నేను ఆల్రెడీ. బుల్ రన్ అంటే ఏంటని చెప్పాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు బుల్ రన్ ఎక్కడ ఫామ్ అవచ్చో చూద్దాం. చూడండి, బీటీసీ యూఎస్డీలో చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే ఇదిగోండి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది మనకు ఒక రెసిస్టెన్స్ జోను. ఈ రెసిస్టెన్స్ జోన్ని కానీ మార్కెట్ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు నేను అగ్రెసివ్గా ఇప్పుడే నేను ట్రేడ్లోకి ఎంటర్ అవుతాను అని అనుకుంటే, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్కి వచ్చిన తర్వాత మీరు బై చేసుకోవచ్చు. అక్కడ మీకు రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు తక్కువ స్టాప్ లాస్ పెట్టుకునేసి ఇక్కడ అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉంది కదా ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నారంటే మీకు మంచి కన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనం మంచి మూవ్ చూడొచ్చు అనమాట అప్పటికి. ఓకే, మేము ఈ వీడియో కానీ ఎందుకు చేస్తున్నామంటే అన్నీ ఇప్పుడు జోన్స్ దగ్గరే ఉంది. బీటీసీ జోన్స్ దగ్గర ఉందంటే బీటీసీ అనేది ఫాదర్ ఆఫ్ క్రిప్టో కాయిన్స్. ఓకే, డాడ్. ఈ క్రిప్టో కాయిన్స్ అన్నిటికీ బీటీసీ అనేది డాడ్ అనమాట.
ఈ బీటీసీ లేచిందంటే ప్రతి ఒక్క క్రిప్టో కాయిన్ అనేది పైకి లేస్తుంది. ఓకేనా? అందుకనే ఇప్పుడు జోన్స్ దగ్గర ఉంది, ఇప్పుడు మీరు ఈ ర్యాలీని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియోని ఇప్పుడే చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటున్నా. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఎంట్రీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది చూసారా, ఇక్కడ సప్లై జోన్ అలానే ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇది మీరు నెక్స్ట్ టార్గెట్గా పెంచుకోవచ్చు. అప్పటికే మీరు మంచి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని తీసేసి ఉంటారు. అదే మీరు చూడండి ఎంత పర్సెంట్ రిటర్న్స్ వస్తాయో చూడండి. అక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటేనే 11% రిటర్న్స్ వస్తాయి. 11% రిటర్న్స్. మీకు ఈ బుల్ రన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే 1 or 2 క్యాండిల్స్లో రీచ్ అయిపోవడం, 3 or 4 క్యాండిల్స్లో రీచ్ అయిపోవడం, ఇలాగ చాలా ఫాస్ట్గా మీకు ఈ బుల్ రన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మీరు ఫాస్ట్గా మీ టార్గెట్స్ని రీచ్ అయిపోవచ్చు ఈ బుల్ రన్ ద్వారా. లెవరేజ్ మంచిగా 10x 20x పెట్టుకున్నాయి ఎంటర్ అయ్యారంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఈ 10%తో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, చాలా బాగా వస్తాయి ప్రాఫిట్స్. అదే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్స్ రీచ్ అయ్యేసి 1 క్యాండిల్ 2 క్యాండిల్స్లో రీచ్ అయ్యేసి నెక్స్ట్ మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే నెక్స్ట్ బిట్ కాయిన్ టార్గెట్ చూసుకోండి, $1 lakh వెళ్ళిపోతుంది. $1 lakh వెళ్ళిపోతుంది. ప్రజెంట్ చూడండి ప్రజెంట్ ఎంత ఉంది, $59,444 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 70,000 దగ్గర ఇక్కడ ఉంది కదా, $68,000 $69,000 ఇక్కడ రెసిడెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేసింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది అంటే నెక్స్ట్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు $1 lakh. నెక్స్ట్ $1 lakh క్రిప్టో ఈ బీటీసీ వెళ్ళిందంటే అన్ని క్రిప్టో కాయిన్స్ వెనకుండే క్రిప్టో కాయిన్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇదే రేంజ్కి పెరుగుతూ వెళ్తాయి. ఓకే, ఇది డాడ్ మీరు గుర్తుపెట్టుకోండి. బీటీసీ అనేది అన్నిటికీ హయ్యర్ అనమాట. ఇది పెరిగిందంటే ప్రతి ఒక్కటి పెరుగుద్ది. ఓకే, ఇది అనమాట బీటీసీ అనాలిసిస్ అనేది. మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, నోట్ చూడండి. ఏంటంటే లెవరేజ్ అనేది ఎంత అంటే అంత ఇస్తున్నారు కదా అని చెప్పేసి పెట్టద్దండి. మ్యాక్సిమం 10 to 20x మధ్యలోనే ఉండండి. నోట్ గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టింగ్ మనం చేసేది ఇన్వెస్టింగ్ అనమాట. ఈ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మనం లెవరేజ్ అనేది $10 to 20x మధ్యలోనే పెట్టుకుంటాం. ఓకే, ట్రేడింగ్కి మనం ట్రేడ్ చేసేటప్పుడు మనం 100x లోపల పెట్టుకుంటాం. ఓకేనా, 100x పెట్టడం కానీ చాలా రిస్క్. ఓకే, దానికంటే తక్కువే పెడతాం. మనం మ్యాక్సిమం లిమిట్ 100x అని చెప్పుకుంటాం. ఇన్వెస్టింగ్లో చూసుకున్నారంటే 10 to 20x మధ్యలో మాత్రమే పెట్టుకోవాలన్నమాట మీరు లెవరేజ్ అనేది. ఓకే, అలానే ఇదన్నమాట మనకి అనాలిసిస్ అనేది బీటీసీ బ్రేక్అవుట్ ఇచ్చిందా, నెక్స్ట్ కాయిన్స్ అన్నీ ర్యాలీ అవుతాయి చూడండి. మంచి బుల్ రన్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఉండే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే అది ఇంకా చాలా పెద్ద బుల్ రన్ అంటే ఏందో మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఆల్ టైమ్ హై అని అప్పుడు మీకు మాటలు వినిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఇష్టపడలేదు అంటే బీటీసీని మీరు ఇంకా తర్వాత కానీ సఫర్ అవ్వకూడదు అనమాట. నేను ఈ ర్యాలీ మిస్ అయ్యాను అని సఫర్ అవ్వకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదనమాట బీటీసీ అనాలిసిస్ అనేది. నెక్స్ట్ ఇథీరియంని అనాలిసిస్ చేద్దాం చూడండి. లార్జ్ క్యాప్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇథీరియం చూద్దాం చూడండి. బీటీసీ చూసాం, ఇథీరియం అనాలిసిస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ మనం లార్జ్ క్యాప్లో ఇథీరియంని అనాలిసిస్ చేద్దాం చూడండి. ఇక్కడ చూసుకున్నారంటే ప్రీవియస్గా ఇథీరియం బుల్ ర్యాలీ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది బుల్ ర్యాలీ అంటే ఇలాంటి బుల్ ర్యాలీస్ కోసమే మనం వెయిటింగ్ అనమాట. ఓకే, ఎంత పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయో చూద్దాం చూడండి. అప్పుడు చూసుకున్నారంటే అబౌట్ 84% రిటర్న్స్ అంటే ఇంక మీరే ఆలోచించుకోండి. లెవరేజ్ పెట్టి తీసుకున్నారు అంటే 10 బట్టి తీసుకున్నారు అంటే 840% ఎంత పర్సెంట్ రిటర్న్స్ చూడండి. ఓకే, మీకు ఏ మార్కెట్స్లో ఇంత పర్సెంట్ రిటర్న్స్ అనేటివి రావు. మీకు తెలిసిందే, ఫారెక్స్లో క్రిప్టోలో లెవరేజ్ పెట్టినప్పుడు ఇంత పర్సెంట్ రిటర్న్స్ ఇంత మంచి మూవ్మెంట్స్ వస్తాయని కానీ మీకు తెలిసిన విషయమే. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం ఈ ఇథీరియం అనాలిసిస్లోకి. ఇథీరియం చూసుకున్నారంటే ప్రజెంట్ వచ్చేసి సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. ఓకే, కింద వచ్చేసి మీకు ఒక డిమాండ్ జోన్ ఉందన్నమాట. ఈ డిమాండ్ జోన్ దగ్గర అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోవాలంటే నెక్స్ట్ మార్కెట్ ఈ డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ ప్రజెంట్ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది కదా, ప్రజెంట్ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది మీరు చూసుకున్నారు అంటే. ఓకే, ఈ సైడ్ వేస్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత హైయర్ లోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హైగా. ఇలా ఫామ్ అయినప్పుడు హైయర్ లోలో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే హైయర్ లోలో నెక్స్ట్ మన కన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ సప్లై జోన్ ఉంటుంది. ఈ సప్లై జోన్ దగ్గర మనకి నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఓకే, ఇలా మనం ఇక్కడ ఈ ఇథీరియంలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ బాగా చూసుకోండి. ఫస్ట్లీ ఎవరైనా అగ్రెసివ్గా తీసుకోవాలంటే ఈ డిమాండ్ జోన్ దగ్గర తీసుకోవచ్చు.
ఓకే, ఈ డిమాండ్ జోన్ దగ్గరికి మార్కెట్ రాలేదు అంటే ప్రజెంట్ సైడ్ వేస్ని బ్రేక్అవుట్ చేసేసి హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసిందంటే హైయర్ లోలో ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. హైయర్ లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత నాకు మంచి కన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ తీసుకుంటా అంటే అక్కడేం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మన టార్గెట్ అనేది ఈ సప్లై జోన్ అనేది మన టార్గెట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ సప్లై జోన్ డిమాండ్ జోన్ అంటున్నావు ఏంటిది అని అనుకున్నారంటే మా లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకున్నారంటే నేను స్ట్రాటజీ వీడియోస్ ఇస్తా అని చెప్పా కదా, ఆ స్ట్రాటజీ వీడియోస్లో ఈ సప్లై డిమాండ్ జోన్ యొక్క స్ట్రాటజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఓపెన్ చేసుకున్నారంటే నేను ఆ స్ట్రాటజీ వీడియో అనేది ఇస్తాను అనమాట. ఓకే, ఇదనమాట మన టార్గెట్స్ ఎంట్రీస్ అనేటివి. ఓకే, ఇథీరియంలో ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసిందంటే ఇది గట్టిగా సప్లై జోన్ అనేది, ఇక్కడ సప్లై జోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ సప్లై జోన్ కానీ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మంచి ఇంకో 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 డబల్ బుల్ రన్ చూడొచ్చు. ఇక్కడ ఎంత మంచి బుల్ రన్ అంటే అంత మంచి బుల్ రన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డబల్ వెళ్ళిపోవచ్చు అనమాట, $6,000 వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ సప్లై జోన్ని బ్రేక్అవుట్ చేసిందంటే దట్స్ ఇట్ అనమాట. మీకు అర్థమైన ఉన్న ఇథీరియంలో అనాలిసిస్ అనేది. నెక్స్ట్ మనం లార్జ్ క్యాప్లోనే బిఎన్బిని అనాలిసిస్ చేద్దాం. బైనాన్స్ ఇక్కడ చూసుకున్నారంటే ఇది అనమాట బిఎన్బి చార్ట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక మంచి సప్లై జోన్ ఉంది, ఇక్కడ మంచి సప్లై జోన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకున్నారు చూడండి, ఇక్కడ మంచి సప్లై జోన్ ఉంది. ఓకే, అకార్డింగ్ టు మై అనాలిసిస్ నేను చెప్తా చూడండి, ఇక్కడ మంచి సప్లై జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ దగ్గరికి సెల్లర్స్ని నెక్స్ట్ మార్కెట్ అనేది పక్కా ఇన్వైట్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సెల్లర్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ వస్తుంది, అందరికీ ఇంకా మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది అని ఒక ఫేక్ బ్రేక్అవుట్ సెల్లర్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఇస్తుంది. ఇన్వైట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది మార్కెట్. ఆ మూమెంటం కానీ వచ్చింది అంటే ఈ బిఎన్బిలో మీరు మంచి ర్యాలీ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది, $575 దగ్గర ఉంది కదా మార్కెట్ అనేది, $549 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి $1,000 వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇన్విటేషన్ ఇస్తేనే సెల్లర్స్ని అక్కడ ఇన్వైట్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి మూమెంటం ఇస్తేనే, లేదు అంటే సెల్లర్స్ని ఇన్వైట్ చేసేసి సెల్లర్స్ హై వెళ్ళిపోయారు అంటే నెక్స్ట్ మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట మార్కెట్. ఎక్కడికి వచ్చేస్తుంది, నెక్స్ట్ మనకి డిమాండ్ జోన్ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడ ఉంది ఎక్కడైతే ఉందో మన డిమాండ్ జోన్ అనేది అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉంది మన డిమాండ్ జోన్ అనేది, ఇక్కడ వరకు ఫాలో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దాన్ని క్రాస్ చేసి మళ్ళీ కిందకు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఓకే, ఈ డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎంట్రీ తీసుకునేసి మళ్ళీ ఈ సప్లై జోన్ని టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదనమాట బిఎన్బి అనాలిసిస్ అనేది. మీకు లార్జ్ క్యాప్లో మూడు కాయిన్స్ని ఇప్పుడు మనం అనాలిసిస్ చేసాం, 3 కాయిన్స్ని అనాలిసిస్ చేసాం. బీటీసీ, అలానే ఎథీరియం, అలానే బిఎన్బి, 3 కాయిన్స్ని అనాలిసిస్ చేసాం. ఈ 3 కాయిన్స్లో ఎథీరియంకి మీరు మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు, ఎందుకంటే ఎథీరియంలో మంచి మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. ఓకే, మీరు ఎక్కువ మూమెంటంని ఎథీరియంలో క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది లార్జ్ క్యాప్లో ఉండే మనకు 3 కాయిన్స్. ఈ 3 కాయిన్స్ని అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు నోట్ చెప్తా చూడండి, మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్న నోట్ని. మీరు లెవరేజ్ అనేది 10 to 20x మధ్యలో మాత్రమే పెట్టండి ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. లెవరేజ్ అనేది 10 to 20x మాత్రమే పెట్టండి. ఓకే, నెక్స్ట్ మనం మిడ్ క్యాప్ కాయిన్స్లో చూద్దాం అనుకోండి. మిడ్ క్యాప్ కాయిన్స్లో వచ్చేసి $1 to $1 billion to $10 billion వరకు ఉంటుంది అనమాట మిడ్ క్యాప్ మార్కెట్ అనేది. $1 billion to $10 billion అనేది చూద్దాం. ఈ మిడ్ క్యాప్లో వచ్చేసి ఇంజెక్టివ్ యూఎస్డి, ఐఎన్జే యూఎస్డి. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలానే ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది అప్ సైడ్ నుంచి. ఈ డిమాండ్ జోన్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడే తీసుకోవాలన్నా ఇప్పుడే తీసుకోవచ్చు, లేదంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్స్ చూసారు కదా, అప్ సైడ్ ఎంత పైకి ఉన్నాయో, $55 దగ్గర ఉంది మన నెక్స్ట్ టార్గెట్ అనేది. ప్రెజెంట్ మార్కెట్ వచ్చేసి $18 దగ్గర మాత్రమే ఉంది. చూడండి, ప్రీవియస్గా ఒక బుల్ రన్ ఉంది ఇక్కడ, కానీ చూసుకోండి ప్రీవియస్గా డిమాండ్ జోన్ దగ్గర ఒక మంచి బుల్ రన్ ఉంది. చూడండి ఎంత దూరం ఉందో, చూడండి ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేసే చూడండి. అక్కడ చూద్దాం ఇప్పుడు, చూడండి ఎంత పర్సెంట్ ఉంది చూడండి, 200%. 200% అంటే మీరే ఊహించుకోండి, లివరేజ్ పెట్టుకొని తీసుకున్నారంటే దానికి 2000% వస్తుంది, 10x లివరేజ్ పెట్టుకున్నారంటే మీరు. ఓకే, అలాగే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది నెక్స్ట్ మళ్ళీ డిమాండ్ జోన్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎంట్రీ తీసుకునే వాళ్ళంటే తీసుకోవచ్చు, లేదు నేను ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది దాన్ని బ్రేక్అవుట్ తర్వాత తీసుకుంటాను అంటే ఇంకా మంచి కన్ఫర్మేషన్ తీసుకున్నారంటే నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 55 వరకు పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇదనమాట ఐఎన్జే యూఎస్డి మిడ్ క్యాప్లో. అలానే ఇంకో కాయిన్ చూద్దాం. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది, ఇంకో కాయిన్ చూద్దాం. ఇంకో కాయిన్ వచ్చేసి ఫెట్ యూఎస్డి. ఓకే, ఫెట్ యూఎస్డి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలయన్స్. ఇది ఎవరిదంటే మనకు తెలిసిందే,
ఎన్విడియా ఉంది కదా, సిపియూలు జీపీయూలు తయారు చేసి ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇది, మీకు తెలిసిందే. ఎన్విడియా వాళ్ళదన్నమాట ఇది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలియన్స్ అనేది. ఓకే, మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మీకు తెలిసిన విషయం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీవియస్గా ఒక మంచి బుల్ రన్ వచ్చింది ఇక్కడ కానీ FETUSDలో కానీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డిమాండ్ జోన్ దగ్గర ఇక్కడ సస్టైన్ అవుతుంది, డిమాండ్ జోన్ కిందగా మార్కెట్ అనేది. ప్రీవియస్గా చూడండి ఎంత పర్సెంట్ రిటర్న్స్, ఒకసారి మీరు చూడండి 500% రిటర్న్స్. 10x లెవరేజ్ పెట్టి కొట్టామంటే 5000x. ఎక్కడ రిటర్న్స్ అవి ఎక్కడ రావాలి, ఏ మార్కెట్లో రావాలి మీకు ఆ రిటర్న్స్ మళ్ళీ? ఓకే, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మార్కెట్ ప్రెజెంట్ వచ్చేసి మళ్ళీ అదే డిమాండ్ జోన్ దగ్గర కిందకు వచ్చి కూర్చొని ఉంది. ఆ డిమాండ్ జోన్ పైకి వచ్చిందంటే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా కింద ఇంకో జోన్ ఉంది అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఐడియల్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ, లేదంటే పైన డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు కన్ఫర్మేషన్ కోసం. అక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే మళ్ళీ టార్గెట్ చూడండి, అంత పైన మీరు టార్గెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి టార్గెట్ లైన్స్ అనేటివి ఇలా పెట్టుకోవచ్చు మీరు టార్గెట్స్. FETUSD మంచిగా ఫండమెంటల్గానే ఉంటుంది. ఓకే, ఎన్విడియా CEO గురించి మీకు తెలిసిన విషయమే కదా, మంచి మార్కెట్ అనేది అది కానీ. ఓకే, ఇవన్నమాట కాయిన్స్ అనాలిసిస్ అనేది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో లార్జ్ క్యాప్ అలానే మిడ్ క్యాప్ కాయిన్స్ని అనాలిసిస్ చేసాం. ఓకే, అబౌట్ 5 కాయిన్స్ వరకు మనం అనాలిసిస్ చేసామన్నమాట. ఈ కాయిన్స్లో మీరు బుల్ రన్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఫాస్ట్గా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు, అలానే మీరు టార్గెట్స్ ఇవిగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మీకు మేము ఎందుకు క్రిప్టో మార్కెట్స్ అని చెప్తున్నామంటే ఫ్యూచర్ అనేది డిజిటల్ కరెన్సీస్లో ఉండొచ్చు. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ అనేది డిజిటల్ కరెన్సీస్లో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నారంటే బైబిట్ చూడండి, ఇప్పుడు నేను కార్డు చూపిస్తాను చూడండి, బైబిట్ కార్డ్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే మనకి ATM కార్డ్స్లో డెబిట్ కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ ఎలా ఉంటాయో అలానే ఈ కార్డ్స్ అనమాట, క్రిప్టో కాయిన్స్ కార్డ్స్. ఇదిగోండి, ఇది ఒక కార్డు, బైబిట్ కార్డు. ఈ కార్డు ద్వారా మనం డెబిట్ చేసుకోవచ్చు, క్రెడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా మార్కెట్లో నా ట్రేడింగ్ అకౌంట్లో ఎన్నో కాయిన్స్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక అకౌంట్ ఉంది, నా ట్రేడింగ్ అకౌంట్ ఉంది. నా అకౌంట్లో వచ్చేసి 1 బిట్ కాయిన్ ఉంది అనుకుందాం. ఒక బిట్ కాయిన్ ఉంది, ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి బిట్ కాయిన్ది అబౌట్ 58,000, దాంతో డాలర్స్ ఉంది, $58,000 ఉంది. ఆ 1 BTC ఉంది కదా, నేను విత్డ్రా పెట్టుకోవాలి. ఆ 1 BTCని నేను డెబిట్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఈ కార్డు ద్వారా డెబిట్ చేసుకొని ఏదైనా మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా నేను బై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, కార్ బై చేసుకోవాలి, ఏదైనా బై చేసుకోవాలంటే ఈ కార్డు ద్వారా నేను బై చేసుకోవచ్చు. అక్కడ ఉండే నా కాయిన్ వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో అలాగా నాకు నా అకౌంట్లో ఉండే కాయిన్ ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలాగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏం కావాలన్నా నేను ఈ కార్డు ద్వారా బై చేసుకోవచ్చు. ఓకే, ఆ కాయిన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అకార్డింగ్ టు మార్కెట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఫ్యూచర్ అంతా డిజిటల్ కరెన్సీ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్ అంతా డిజిటల్ కరెన్సీస్ గ్రోత్ మీరు ఈ 5 ఇయర్స్లోనే బాగా చూసి ఉంటారు. ఈ 5 ఇయర్స్లో కాదు, ఇంకా ఈ 3 ఇయర్స్లోనే బాగా చూసి ఉంటారు గ్రోత్ అనేది. ఓకే, ఇలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే ఈ డిజిటల్ కరెన్సీ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓకే, ఈ ర్యాలీలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. మాలిక్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారంటే మేము అడ్వాంటేజ్గా అని చెప్పామన్నమాట. ఓకే, ఇది ఈ వీడియోలో. ఇదిగోండి, ఇక్కడ చూడండి కార్డ్స్, ఇవి బిట్గెట్ కార్డ్స్. ఓకే, ఇలానే చాలా కార్డ్స్ ఉన్నాయి. ఏ అయితే కాయిన్స్ ఉన్నాయో వాటికి సపరేట్గా కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఏ కార్డ్స్ అయినా అప్లై చేసుకోవాలంటే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు అనమాట, అదేం పెద్ద విషయం కాదు. గూగుల్ పే, యాపిల్ పే అన్నీ సపోర్టెడ్లోనే ఉన్నాయి. ఓకే, వీసా, ATM విత్డ్రాల్స్ ఎనీవేర్ అరౌండ్ ద గ్లోబ్ ఇక్కడే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇదే రెవల్యూషన్ అనేది, రెవల్యూషన్ అలానే క్రిప్టో కాయిన్స్ రెవల్యూషన్ అంటే ఇదే. ఈ రెవల్యూషన్ మిస్ అవ్వద్దండి, మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, లైక్ చేయడానికి ట్రై చేయండి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కామెంట్స్లో తెలపండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేసుకోండి. అలానే మేము ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సు అలానే మ్యూచువల్ ఫండ్స్ కోర్సు చేస్తున్నాం. అలానే మేము డైలీ లైవ్గా పెడతాం అనమాట. క్రిప్టో మార్కెట్స్ గురించి లైవ్ ట్రేడ్ చేస్తూ ఉంటాం. CPI న్యూస్ అలానే గ్లోబల్ న్యూస్ వచ్చినప్పుడు ఫారెక్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఆ ట్రేడ్స్ని చూడడానికి అయినా రండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాం, లాజిక్ ఏంటి, ఆ లాజిక్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. లాజిక్ తెలుసుకున్నారు అంటే మీరు ఎప్పటికైనా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.